V3 న్యూస్ లక్ష్యం సమాధాహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ కోటిరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు. డీలర్ల నుండి విత్తనాలను కొనుగోలు. కల్తీ మందులతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ. పెళ్లి రోజు ఓ వికలాంగుడు ఔదార్యం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్ లో వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న వర్షాకాలంలో నకిలీ విత్తనాల విక్రయాలు, విత్తన లావాదేవీలు కొనుగోలు, అమ్మకాలు నిరోధించేందుకు అనుసరించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. మండలంలో ఏవో ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ పంటల సాగులో అధిక దిగుబడి సాధించేందుకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులు ఎంచుకోవడం ఎంతో అవసరం ఉంది అని అన్నారు. కల్తీ పురుగు మందులతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా లైసెన్స్ పొందిన అధీకృత డీలర్ నుండి విత్తనాలను కొనుగోలు చేయాలని అన్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి పంట నష్టం జరిగితే రైతులు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి నష్టపరిహారం పొందవచ్చని తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా లైసెన్స్ పొందిన అధీకృత డీలర్ నుండి విత్తనాలను కొనుగోలు చేయాలని అన్నారు. ఏవైనా సమస్యలుంటే వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణాధికారులను సంప్రదించాలన్నారు. వడ్ల విత్తనాలు ఇస్తారు. అంటే వడ్ల విత్తనాలలో కల్తీ చేసే ఆస్కారం చాలా తక్కువ. కాకపోతే అక్కడక్కడ ఏంటంటే రైతులు గొడవ చేస్తారు. ఏది ఇది ముందే ఈనింది, లేకపోతే ఇది తొందర కోతకు వచ్చింది. లేకపోతే సుమారుగా ప్రతి సంవత్సరం వర్షాకాలం 9,000 ఎకరాలు మనకు వివిధ రకాల పంటలు సాగైతాయి. ఆ 9,000 ఎకరాలు కూడా సగటున అంటే ఒక 8,000 రకాల దాకా వరే. 8,000 ఎకరాల చిల్లర మనకు వరి ఇక్కడ వేస్తారు, అంటే వరి పంట వేస్తారు. ఒక 600 అంటే 500 నుంచి 600 ఎకరాలు పత్తి పంట పడుతుంది. ఇక మిగతా కూరగాయలు, పామాయిల్ తోటలు అవి మిగతా అనేది ఒక 100-150 ఎకరాలు. అంటే సరాసరిగా 9,000 ఎకరాలల్లో మనకు రైతులు, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతులు మన కమాన్పూర్లో కావచ్చు, లేకపోతే పక్కన ఉన్న రామగిరిలో కావచ్చు, లేకపోతే పెద్దపల్లిలో కూడా విత్తనాలు కొనుక్కొని వాళ్ళు ఈ వర్షాకాలం అనేది సాగు చేస్తారు. ఇంకొక 4 రోజులలో మనకు సంబంధించిన ప్రైవేట్ షాపులలో, అన్ని షాపులలో కూడా మనకు విత్తనాలు వస్తాయి సార్. ఆ విత్తనాలు వచ్చినప్పుడు అంటే మనకు దాదాపు అంటే క్లుప్తంగా చెప్పుకుంటే వరిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు సార్. వరిలో ఎందుకు ప్రాబ్లం ఉండవంటే వరి అనేది ఏంటంటే మనకు ఓపెన్ పాలినేటెడ్ వెరైటీ అంటాం. అంటే ఇప్పుడు మనకు ఈ వడ్ల సెంటర్లలో ఏదైతే వడ్లు ఉన్నాయో వాటిని కూడా శుభ్రపరచుకొని, అంటే మనం ఏదైతే కోసేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ వడ్లని ఒక 3 నుంచి 4 సంవత్సరాల దాకా అదే విత్తనంగా వాడుకోవచ్చు. అది ఓపెన్ పాలినేటెడ్ వెరైటీ అన్నమాట. అంటే ఇది ఈ ప్రైవేట్ షాప్ వాళ్ళు ఏం చేసిందంటే, ఇప్పుడు వర్షాకాల పంట స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు రైతులు మెయిన్గా ఎక్కువ ఈ విత్తనాలు అవి తీసుకుంటారు. కాబట్టి రైతులు తీసుకునే విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి క్వాలిటీగా లేకుంటే మాత్రం రైతులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి క్వాలిటీ ఉన్న విత్తనాలు, కంపెనీ సర్టిఫై చేసిన విత్తనాలు మాత్రమే మీరు తీసుకొని వాళ్ళకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఏదైనా నకిలీ విత్తనాలు కానీ, బీటీ విత్తనాలు కానీ, BT3 లేకుంటే లూజ్ విత్తనాలు కానీ, లేకుంటే వేరే వాళ్ళు వేరే స్టేట్ కానీ వేరే జిల్లా నుంచి తీసుకొచ్చి ఇచ్చిన విత్తనాలు కానీ అటువంటి ఏవి కూడా మీ షాప్ ద్వారా కానీ మీరు పర్సనల్ కానీ ఎవరికి కూడా రైతులకు అమ్మద్దని తెలియజేస్తున్నాం. ఒకవేళ అటువంటివి జరిగితే మాత్రం ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పురుగుల మంది డబ్బులు కొనుక్కోలేక చాలా నష్టపోతారు. కాబట్టి అటువంటి ఏం చేయకుండా రైతుకు న్యాయం జరిగే విధంగా మంచి క్వాలిటీ ఉన్న విత్తనాలు తీసుకొచ్చి రైతులకు అందించాలని కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బొర్రాయిపాలెం గ్రామంలో శ్రీ 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 దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీని దేవాలయ అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తదనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు భాగంగా 5వ రోజు కుటుంబ సమేతంగా చక్రస్థానం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో త్రిపురారం మండలం ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాస్ రెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీమతి బిట్టు వసంత రవికుమార్,
జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మూర్తి భరత్ రెడ్డి, అనుముల అనంతరెడ్డి, గ్రామస్తులు మొండి కత్తి అశోక్, హర్యానాయక్, దేవాలయ ధర్మకర్తలు సత్యనారాయణ, గురవయ్య వెంకటేశ్వర్లు, ఆలయ ప్రధాన అర్చకులు సంజయ్ త్రిపాఠి, ఫణికుమార్యాచార్యులు తదితరులు పాల్గొన్నారు. వాటర్ ఆడికి రా నారాయణఖేడ్ నియోజకవర్గం నర్సాపూర్ బీవీఆర్ఐటి కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, పోస్టల్ బ్యాలెట్ ను స్ట్రాంగ్ రూమ్ కంట్రోల్ రూమ్ ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల హాల్లను, మూడంచెల భద్రత పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతమంది ఉన్నారు మొత్తం? మేము 10 మెంబర్స్. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామిక వాడలోని మైత్రి డ్రగ్స్ పరిశ్రమ ఎదురుగా ఏర్పాటు చేసిన అక్రమ స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు. అక్కడ కెమికల్ డ్రమ్ముల నిల్వలు ఉన్నట్టుగా స్థానికులు సమాచారం. భయాందోళనకు గురవుతున్న స్థానిక పరిశ్రమల గ్రామస్తులు. భారీగా ఎగసి పడుతున్న మంటలు సమాచారం చేరవేయగా అందుబాటులో లేని స్క్రాప్ గోదాం యాజమాన్యం. ప్రమాదం జరిగిన అరగంట కావస్తున్న నివారణ చర్యలు చేపట్టని యాజమాన్యం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వికలాంగుడు ఓదెల నరేష్ డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ పెళ్లి రోజు సందర్భంగా రోగుల మీద ప్రేమ అభిమానంతో వేములవాడలోని ఏరియా హాస్పిటల్లో అరటి పండ్లు పంపిణీ చేసి తన అభిమానాన్ని పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అన్నారు. 3 సంవత్సరాల నుండి కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ పెళ్లి రోజులు పుట్టినరోజుల సందర్భంగా వికలాంగుడు తన అభిమానాన్ని చాటుకున్నాడు. తల్లిదండ్రులు వృద్ధులు అయిన కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ మీద
ప్రేమాభిమానాలతో తన వంతుగా అరటి పండ్లు పంపిణీ చేయడం విషయం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అరటి పండ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వయసు చిన్నదైనా ఆయన మనసు మాత్రం చాలా పెద్దది. కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ ఆ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అన్న కొంచెం జరగాలి పెళ్లి రోజు అందరూ పెద్దవాళ్ళు మా అక్కలు మా బావకు ఆశీర్వాదం ఇవ్వాలి. ఆరోగ్యం ఎట్లుంది? అంత మంచిదేనా? ఈరోజు మా అక్క బావలు పెళ్లి రోజు ఉంది. అందరూ కలిసి మా అక్కలు మా బావకు ఆశీర్వాదం ఇవ్వాలి. ఓకే? ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ పెళ్లి రోజు సందర్భంగా వేములవాడలో స్థానిక ఏరియా హాస్పిటల్లో నా వంతుగా అరటి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అక్క బావ పెళ్లి రోజు ఈరోజు ఉందంటే చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా నేను స్థానిక ఏరియా హాస్పిటల్కి వచ్చి వారి ప్రేమ, వారి అభిమానం, వారి మంచితనం, వారి గొప్పతనం నాకు అన్నీ తెలుసు కాబట్టి ఈరోజు వేములవాడ ఏరియా హాస్పిటల్లో వృద్ధులకు, పేషెంట్లకు నా వంతుగా అరటి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుండి వారి పెళ్లి రోజు, వారి పుట్టినరోజు సందర్భంగా కూడా నా వంతుగా అరటి పండ్ల పంపిణీ చేస్తున్నాను. ఎంతో గొప్ప వ్యక్తి మా డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ అని చెప్పుకోవచ్చు. ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో, వేములవాడ రాజరాజేశ్వర స్వామి కృపా కటాక్షలతో వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో డాక్టర్ కొత్త కృష్ణవేణి అనే అక్క మంచి స్థాయిలో, నెంబర్ 1 స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కాకుండా బయట దేశాలలో కూడా అక్క మంచి పేరు సంపాదించుకోవాలని ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను. అక్క అంటే నాకు ఒక దేవునితో సమానం. దేవునితో నాకు ఒక అమ్మలాగా పిలుచుకుంటాను అక్కను. కొత్త కృష్ణవేణి అనే అక్కను అమ్మలాగా పిలుచుకుంటాను. కానీ ఈరోజు నేను స్వయంగా వేములవాడ ఏరియా హాస్పిటల్కి వచ్చి అరటి పండ్లు పంపిణీ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అక్క నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ ఎన్క్లేవ్ గని వద్ద బొగ్గు లారీని ఢీకొని యువ కార్మికుడు నాగరాజు మృతి చెందాడు. రాత్రి 2వ షిఫ్ట్ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు కార్మికులు పేర్కొంటున్నారు. నాగరాజు శవంతో రోడ్డుపై పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రమాదాల నివారణకు యాజమాన్యం సేఫ్టీ ప్రికాషన్స్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. కార్మికులను బుజ్జగించి పంపించారు. ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణాలపై లేదు అని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం లాభాల వేటలో రక్షణ చర్యలను విస్మరించిందన్నారు. ఓసీపీల నుండి బొగ్గును తరలించేందుకు వేలాది లారీలు, టిప్పర్లు నడుస్తుంటున్నాయని, అదే దారిలో కార ఇప్పటికైనా సింగరేణి అధికారులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా కార్మికులకు పాతదారిని పునరుద్ధరించాలని సంధ్యారాణి డిమాండ్ చేశారు. విధులకు వెళ్లడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. యువ కార్మికుడు నాగరాజు మృతికి సంస్థ నైతిక బాధ్యత వహించి న్యాయం చేయాలన్నారు. నాగరాజుకు న్యాయం జరగాలి. నాగరాజుకు న్యాయం జరగాలి. ఇంకెన్ని ప్రాణాలు పోవాలి. ప్రమాదాలు నిలిపివేయాలి. యాజమాన్యం మండి
యాజమాన్యం వైఖరి బంద్ చేయడం జరిగింది. ఆ బంద్ చేస్తే కూడా మేము దాదాపు చేతులెత్తి నమస్కారం చేసి ఆ రోడ్డు ద్వారా అయితేనే కార్మికులు క్షేమంగా ఉంటారని చెప్పేసి మాకు ఆ రోడ్డు కావాలని చెప్పి మరమ్మతులు చేయమని జేఎం గారిని అడిగినాం, కానీ ఏజెంట్ గారిని అడిగినాం, కానీ మేనేజర్ గారిని అడిగినాం. దాదాపు 10 రోజుల నుంచి కాలయాపన చేసి ఇవాళ మా సోదరుడు మన కాసాల నాగరాజు 4 యువకులు సింగరేణి కార్మికులు మరణించడం జరిగింది. ఇవి రోడ్డు ప్రమాదాల ద్వారా కాదు, మరణాలు అనేవి సింగరేణి నిర్లక్ష్యంతో వాళ్ళ హత్యలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే గతంలోనే ఏదైతే పాత రోడ్డు 5 ఇంక్లైన్ నుండి 11 ఇంక్లైన్ కార్మికులు నిత్యం ప్రయాణం చేసేటువంటి రోడ్డుని మళ్ళీ పునరుద్ధరించాలి, ఇట్లాంటి ప్రమాదాలు మరెన్నో జరుగుతాయని చెప్పి హెచ్చరించినా, ఎన్ని వినతులు ఉన్నతాధికారులకు ఇచ్చినా కూడా వారు చేసేటువంటి నిర్లక్ష్యంతో ఇంకా ఎంతమందిని బలిగొంటారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఎంతమంది ఆడబిడ్డల యొక్క పసుపుతాళ్ళు ఇంకా తెంపడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకటే వెంటనే ఇవాళ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ కోటిరెడ్డి, పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు. డీలర్ల నుండి విత్తనాలను కొనుగోలు, కల్తీ మందులతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ, పెళ్లి రోజు ఓ వికలాంగుడు ఔదార్యం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం.